రథచక్రాలు పునాదులు మీరే. సంస్థ కోసం శ్రమపడిన వారికి ప్రోత్సాహం కోసం ఉత్తమ ఉద్యోగాలకు అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రతి సంవత్సరం అత్యుత్తమ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు మహాలక్ష్మి స్కీమ్ పేరు కింద అవార్డులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీని కోరారు. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ బకాయిలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అవార్డ్స్ పొందుతున్న వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా ఉద్యోగులు మంచిగా పనిచేయాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్తులో ఎప్పటికప్పుడు ఈ విధంగా సకాలంలో జరుపుకునే విధంగా చర్యలు తీసుకుందాం. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి 2013 కానీ దాని తదుపరి మన ఎంపీ గారు మేము మాట్లాడుకునే సందర్భంలో పిఆర్సీకి సంబంధించినటువంటి అంశం మీద ఆర్టీసీ ఇవ్వాలనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దాదాపు 34 కళ రామగుండం రోడ్డు అంటే కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, రామగుండం మంచిర్యాల పోయేటువంటి వాళ్ళకు కంటోన్మెంట్ ఏరియా కూడా ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేయడానికి పోతాం. నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అవుతాను కాబట్టి ఈ అంశాన్ని తప్పకుండా మాట్లాడదాం. మన వాస్తవంగా నాకేం పని లేకున్నా కేరళకు సీఎం గారు పోతుంటే నేను వాళ్ళతో ప్రత్యేక విమానంలో పోయినా ఒక మీటింగ్ ఉంటే, కానీ ఈ అంశం మాట్లాడడానికి అవకాశం రాలేదు. 2 అంశాలు మాట్లాడదామని నేను దాని మీద క్లియర్ నోట్ తెప్పించుకున్నాను. దాన్ని మాట్లాడడం వీలు కాలేదు. వివిధ రకాల బిజీ కార్యక్రమాల వల్ల వారం సైడ్ నిన్న సైడ్ కార్యక్రమాలు ఉండడం వల్ల గమనిస్తే ఈరోజు ఇద్దరు కలిసి చాలాసేపు కార్యక్రమాలు ఉండేది కాబట్టి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నింటికీ ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా ప్రకటించిన ఫండ్లు 11